ఘనమైన నామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? హలో, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఆయన కృప కొరకు మనం ఎంత స్తుతించినా తక్కువే. మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఎంత స్తుతించినా తక్కువే. ఆయన మనకిచ్చిన జీవాన్ని బట్టి ఎంత స్తుతించినా తక్కువే. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఎంత స్తుతించినా తక్కువే. ఆయన మనకిచ్చిన విమోచనమును బట్టి మనం ఎంత స్తుతించినా తక్కువే. ఏం చేసినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆయన చేసిన ఆయన త్యాగం యొక్క రుణం ఏమిచ్చినా అది తీరేది కాదు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ప్రాణత్యాగం. శిలువలో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ప్రాణత్యాగం. ఆయన ప్రాణత్యాగం చేసి మరి మనల్ని విమోచించాడు. తన ప్రజలుగా, తన సొత్తుగా, తన స్వాచ్ఛంగా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. గాలి, నీరు, ఆహారం, వస్త్రం, నివాసం, వెలుతురు, వేడిమి, వెన్నెల ఈ మాత్రమే కాదు, గొప్ప రక్షణ మనకు ప్రసాదించాడు. ఇశ్రాయేలులో నిన్ను పోలిన వాడు ఎవడు? ఎందుకంటే నువ్వు యెహోవా చేత రక్షింపబడ్డావు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. స్తోత్రం చెప్పండి. ఆయన గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన సహవాస భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన సత్యవాక్యం యొక్క భాగ్యాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చినా రుణం తీరదు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన పొందిన అవమానంలో మన తల పైకెత్తాడు. ఆయన పొందిన శిలువ మరణంలో మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. గంభీరంగా స్తోత్రం చెప్దామా? ఎంత స్తుతించినా తక్కువే. ఏం చేసినా రుణం తీరదు, ఏమిచ్చినా రుణం తీరదు. దేవుడు మనకు మాత్రమే కాదు కానీ ఆనాటి నుండి భక్తులైన తన ప్రజల కొరకు ఇలాగే మేళ్ళు, ఆయన వాత్సల్యత, కనికరాన్ని కనబరుస్తూనే వచ్చాడు. కానీ వారు కాపాడుకోలేకపోయారు. ఈనాడు కూడా అలాగే జరుగుతుంది అనిపిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం చాలా గొప్పదని, ఆ విలువను, ఆ శ్రేష్టమైన కృపను మరిచిపోయి చాలాసార్లు మనం అవిధేయులంగా మారుతున్నామేమో అనిపిస్తుంది. లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్న దేవుని పిల్లలను చూస్తున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకు అలాగంటే ఈ 123వ కీర్తనలో మనం గమనిస్తే దేవుని ప్రజలైన వీళ్ళు దీనస్థితిలో ఉన్నట్టుగా, దయనీయ స్థితిలో ఉన్నట్టుగా, దిగజారిన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుని కరుణ కొరకు, వారు సహాయం కొరకు దేవుని వేడుకుంటున్నట్టుగా కనబడుతుంది. అందరూ చూడండి, 123వ కీర్తన 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. 121లో కొండల తట్టు కన్నులెత్తుచున్నాను అన్నటువంటి కీర్తనాకారుడు 123వ కీర్తనలో ఎవరి తట్టు కన్నులెత్తుచున్నాడు? కొండల తట్టు కన్నులెత్తడం అయిపోయింది. అమ్మా, చాలాసార్లు మనం దేవుని తట్టు కన్నులెత్తాం, దేవుని సహాయం కొరకు కన్నులెత్తాం. ఆయన వైపు చూసేటువంటి ఆ నేపథ్యం కొరకు మనం ఎదురు చూడం. కొన్నిసార్లు కీర్తనాకారుడు అలా చేసినట్టుగా కనబడుతున్నాడు. ఇక్కడ 121లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు, కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మన కన్నులు దేవుని తట్టు చూడాలి. ఎప్పుడు మన కన్నులు దేవుని తట్టు చూస్తూ ఉండాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ. ఆ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాడంటే 2వ వచనం. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు. ఆ ఎగ్జాంపుల్లో ఇద్దరిని జ్ఞాపకం చేశాడు కీర్తనకారుడు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు దాసుడు. దాసుడట తన యజమాని చేతి తట్టు చూస్తూ ఉంటాడట. రెండవది దాసి. దాసి ఎప్పుడు కూడా
తన యజమానురాలి చేతి తట్టు చూస్తుందట. నా వైపు చూడండి, కీర్తనాకారుడు అలా చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. స్తోత్రం చెప్పండి. అయితే ఈ ఎగ్జాంపుల్లో చెప్పిన విషయాన్ని మీకు ఒక అవగాహనగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి నేను సాగర్ ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్ళాను. ఆ రాత్రి నేను వెళ్ళిన గృహంలో పుట్టిన తేదీ జరిగింది, పుట్టినరోజు, బర్త్డే ఫంక్షన్ జరిగింది. చక్కగా ప్రార్థనా కూటాన్ని నిర్వహించాం. వాళ్ళు మంచి భోజనాలు అవి సిద్ధపరిచారు. అవి సిద్ధపరచడానికి ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు వాళ్ళందరూ ఉండడం నేను గమనించాను. వాళ్ళందరూ సహకరించారు ఆ ఇంటి యజమానురాలకి. రాత్రి ప్రార్థన అవ్వడం, తర్వాత భోజనం చేసి పండుకోవడం చాలా లేట్ అయింది. తర్వాత ఉదయకాల సమయంలో లేచాం. నేను కాలకృత్యాలు తీర్చుకునే నేపథ్యంలో బ్రష్ చేస్తూ వాకిలికి దగ్గరగా ఉన్నాను. ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి, యుక్త వయస్కురాలు, ఆ ఇంట్లో పనిచేసింది. ఊడవడం అయిపోయింది, ఆ పాత్రలు అవన్నీ కడగడం అయిపోయింది. బకెట్లో నీరు పోసి ఆ తుడిచే కర్రతో ఇల్లంతా తుడవడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళడానికి సిద్ధమైంది అనుకున్నప్పుడు ఆ తలుపు దగ్గరగా వచ్చి లోపల ఉన్నటువంటి యజమానురాల్ని పిలుస్తుంది. అమ్మా, వెళ్తున్నాను. నేను వెలపటున్నాను, ఆ అమ్మాయి మధ్యలో ఉంది, వాళ్ళ యజమానురాలు లోపల ఉంది. కేకేస్తుందా, ఆ బిడ్డ కేకేస్తుంది, అమ్మా వెళ్తున్నాను. నేను గమనిస్తున్నాను, వెళ్తున్నాను అంటుంది, కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయింది. మూడోసారి అమ్మా వెళ్తున్నానంటే తన యజమానురాలు ఆ ప్రార్థనా కూటానికి నన్ను పిలిచిన ఇంటి యజమాని లోపల నుండి వచ్చింది. వస్తా వస్తా ఈ చేతిలో ఒక పాత్ర, ఈ చేతిలో ఒక పాత్ర పట్టుకొచ్చింది. ఆ పాప ముఖంలో నేను చూశాను, ఒక చిరునవ్వు కనబడింది. ఎప్పుడైతే ఆ యజమానురాల చేతిలో ఆ పాత్రలు కనబడ్డాయో వాటిని చూస్తూ ఆమె చిరునవ్వుతో, తన మోమంతా చిరునవ్వుతో కనపడింది. అవి తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టగానే అలా ఒక్కసారి వెనక్కి చూడకుండా చక్కగా తన ఇంటికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ అమ్మాయి అమ్మా వెళ్తున్నాను అంటా కూడా అక్కడి నుంచి వెళ్ళలేదంటే తన యజమానురాలి చేతిలో నుండి ఏదో ఒకటి ఇస్తుంది, ఏదో ఒకటి తన కొరకు తెస్తుంది. రాత్రి పుట్టినరోజు జరిపినటువంటి తాలూకా కేకులు, మిగిలినటువంటి బిర్యానీ, అవన్నీ దేనికయ్యి ఆమె ప్యాక్ చేసుకొచ్చి జాగ్రత్తగా ఇస్తే చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళింది. ప్రియులారా, మనం దేవుని తట్టు చూసే నేపథ్యంలో ఇలాంటి ఆశ మనకు ఉండాలి. అక్కడ అంటున్నాడు, దాసీ కన్నులు యజమానురాలి చేతి తట్టు. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు. అందరు నాకు చూడండి, పగలంతా పనిచేసే దాసుడు, సంవత్సరం అంతా పనిచేసే దాసుడు యజమాని మొహం తట్టు చూడ్డు, చేతి తట్టు చూస్తాడు. ద్రవ్యం కానీ ధనం కానీ తనకొస్తుందని. స్తోత్రం చెప్పండి. మీకు ధనం, ద్రవ్యం, ఈ లోకపరమైన ఆశీర్వాదాలు ఏవి కావాలన్నా దేవుని నుండే రావాలి. భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం దేవుని చేతిలో నుంచే తీసుకోవాలి. దేవుడే మనకి ఇవ్వాలి. అలా ఆయన మనకి ఇవ్వడం కోసం ఇక్కడ చెప్తున్నాడు కీర్తనాకారుడు, ఆ దాసి ఎలాగైతే యజమానురాలి చేతి తట్టు చూస్తుందో, ఆ దాసుడు ఎలాగైతే యజమానుని చేతి తట్టు చూస్తాడో, అలాగే మన కన్నులు యెహోవా కరుణించు వరకు మన దేవుడైన యెహోవా తట్టు చూచును. స్తోత్రం చెప్పండి. అందరు చూడండి, 2వ వచనంలో, దాసుల కన్నులు తన యజమానిని చేతి తట్టు, దాసీ కన్నులు తన యజమానిరాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు
చూచుచున్నవి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీ కన్నులు ఎటు చూస్తున్నాయి? దేవుని తట్టు చూసే కన్నులు మనం కలిగి ఉండాలి. దేవుని తట్టు చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. దేవుని చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూసే కన్నులు మనకు ఉండాలి. అక్కడ అంటున్నాడు చేతి తట్టు అనండి. దేని తట్టు? ముఖం తట్టు ఎందుకు చూడట్లేదు? ఏ సహాయం అయినా అందుతుందా అంటే దేని వైపు చూడాలి? మీరు ఎవరన్నా ఏదైనా సహాయం అడిగితే దేని వైపు చూస్తారు? అసలు నేను చెప్పిన సహాయాన్ని తెస్తదా లేదని ఆ చేతి తట్టు కదా చూసేది. కూలి డబ్బులు తెస్తున్నాడా లేదంటే మనం ఎక్కడ తెలుస్తుంది? ఆ చేతిలో ఉంటేనే కదా తెస్తున్నాడని అర్థమయ్యేది. దేవుని పిల్లలుగా మీకు నేను చెప్తున్నాను, మన కన్నులు దేవుని తట్టు చూచునుగాక. అలాగా వారు తన యజమాని తట్టు, తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లుగా మన కన్నులు ఆయన చేతుల వైపు చూడాలి. ఎందుకు అంటే మొదటిది దేవుని కరుణ కొరకు. చెప్పండి, మొదటిది దేవుని కరుణ కొరకు. ప్రియులారా, దేవుడు కరుణ గలవాడే గాని, కరుణించేవాడే గాని కరుణను మనకు దీవెనగా ఇచ్చాడు, కరుణను మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. కానీ కృతజ్ఞత లేని జీవితంలో మనమే ఆ కరుణను పోగొట్టుకుంటున్నాం. అక్కడ వాళ్ళు చెప్తూ మాట్లాడిన మాట 3వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఎందుకు అంతగా ఆయన చేతి తట్టు ఆయన కరుణ కొరకు చూస్తున్నారు అంటే 2వ వచనంలోని భాగాన్ని అర్థం చేసుకోవడానికి 3వ వచనంలోకి వద్దాం. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి అనండి. ఏమయ్యారంట? వీళ్ళు సహాయం కొరకు ఎదురు చూడడానికి గల కారణం వారు ఏమైపోయారు? అధిక తిరస్కారం పాలైపోయారు. అంతేకాదు నింద పాలైపోయారు. వీరు తిరస్కరింపబడ్డారు, నింద పాలైపోయారు, తృణీకరింపబడ్డారు. కారణం ఏంటి? ఎందుకు అలా చేయబడ్డారు దేవుని ప్రజలు? నిన్ను వెడువను, ఏమాత్రం ఎడబాయనని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమయ్యాడు? ఎందుకు దేవుని కరుణ కొరకు వీరు కనిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు దేవుని చేతి తట్టు ఎదురు చూడాల్సి వచ్చింది అంటే దేవుని తిరస్కారాన్ని వాళ్ళు చూశారు. దానికి ఒక కారణం చెప్పాలనుకుంటున్నాను మీకు నేను. దేవుని పిల్లలుగా దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు ఏమిచ్చినా తీర్చలేని, వెలగట్టలేని సిలువ యాగానికి కృతజ్ఞతగా జీవించడానికి బదులుగా అనేక సార్లు మనం కూడా కృతజ్ఞత లేని జీవితాన్ని కలిగి ఉంటున్నామేమో అనిపిస్తుంది. మీకు నేను చెప్తాను, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని రాసుకోండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి చూడండి, ఎజ్రా గ్రంథంలో ఒక మాట చదవండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఎజ్రా గ్రంథంలో ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం. దేవుడు ఎలాంటి వాడో, మనుషులు ఎలాంటి వారో, లేకపోతే దేవుని పిల్లలు ఎలాంటి వారో ఇక్కడ అర్థమవుతుంది. 9వ అధ్యాయంలో 6వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. దొరికిందా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నాయి, మా అపరాధాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి. మా పితరుల దినం మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులం. చెప్పండి, ఎలా ఉన్నారు వీళ్ళు? దేవుడేమో వాళ్ళకు మేలు చేస్తూ, దేవుడేమో వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తూ, వాళ్ళని ఆశీర్వదిస్తుంటే వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారంటే వారి దోషాలు, వారి అపరాధాలు వారి తల కంటే మించిపోయాయి గాను ఆకాశాన్ని అంటే అంతగా వారి అపరాధంలో, దోషంలో ఉంటున్నట్టుగా కనబడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి వారి ప్రవర్తన ఎలా ఉందో ఇక్కడ అర్థమవుతుంది. వారు ఎందుకు తిరస్కారం పొందారో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు వాళ్ళ అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ చూడండి. మా దోషములను బట్టి మేము, మా రాజులు, మా యాజకులు అన్యుల దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకునకును, దోపునకును నేటి దినమున ఉన్నట్టు అప్పగింపబడుట చేత మేము మిగుల సిగ్గు నొందిన వారమైతిమి.
అయితే ఇప్పుడే మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో కొంత మమ్మును తెప్పరిల్లనట్లు చేయగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమునందు మమ్మును స్థిరపరుచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వీళ్ళు అవమానకరమైన జీవితాన్ని చేసి దేవునికి బాధ కలిగించిన దేవుడు మాత్రం వాళ్ళ ఎడల ఏం చూపిస్తున్నాడంటే దయ చూపిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. ఆయన కరుణను చూపిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. రండి, ఈ మాటల తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడు వాక్యం చదివే అలవాటు చేసుకోమని చెప్పాను. అవకాశం ఉన్నప్పుడు ఈ వారంలో ధ్యానం చేయండి. చెప్పబడిన వాక్యం ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి సహాయపడుతుంది దేవుని వాక్యం. నెహెమ్యా గ్రంథంలోకి రండి. నెహెమ్యా కూడా 70 సంవత్సరాల చెరలో ఉన్నటువంటి వారి కాలాన్ని చూసుకుంటూ జ్ఞాపకం చేస్తున్న మాటలు కొన్ని చెప్తాను. నెహెమ్యా కూడా ఈ మాటలు చెప్తున్నాడు. రండి, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. దయచేసి 9వ అధ్యాయంలో 14వ వచనం నుండి, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞాపించి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రము వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. ఆ వాక్యాన్ని మీరు గమనించారా? అలాగా 16వ వచనంలోకి వచ్చేసరికి వారు మా పితరులను గర్వించి లోబడక ఈ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులు అగుటకు మనస్సు లేని వారై తమ మధ్యన నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకమునకు చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తముండి వచ్చిన దాస్య దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ప్రియులారా, గమనించారా? వాళ్ళని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఆయన బాహుబలాన్ని చూపి వాళ్ళ కొరకు అద్భుతాలు చేశాడు. ఆయన పరిశుద్ధమైన విశ్రాంతి దినాలనిచ్చి, ఆయన ఆజ్ఞలనిచ్చి వాటిని గైకొనమని ఆచరించమని చెప్పాడు. ఆయన 14వ వచనంలో వారి ఆకలి కొరకు ఆయన ఆహారాన్ని పంపించాడు. వారి దాహం తీర్చడం కోసం బండలో నుంచి దేవుడు ఉదకాన్ని రప్పించాడు. 15వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. అలా పోషించి వాళ్ళను అలాగా దేవుడు ఆదరించి బలపరిస్తే వాళ్ళేం చేశారు? 16లో అయితే వారును మా పితరులను గర్వించి లోబడక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. ప్రియులారా, ఎందుకు దేవుడు వాళ్ళని తిరస్కరించాడు? ఎందుకు వాళ్ళు తిరస్కారం పాలయ్యారు? దేవుని పిల్లలకి ఇది అవసరమా అంటే ఎందుకు వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ఒక మాట చెప్తాను. వాళ్ళు దేవుణ్ణి తిరస్కారం చేశారు, దేవుడు కూడా వాళ్ళని తిరస్కారం చేశాడు. ప్రేమిస్తాడు, ప్రేమగల దేవుడే కానీ అలాగే భ్రమపడుతూ కూర్చోవద్దు దయచేసి ఎవరు కూడా. ఆయన ఎంత ప్రేమగల దేవుడో సేమ్ టైంలో ఆయన అంత రోషము గల దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఆయన ఎంత ప్రేమగల దేవుడో సేమ్ టైంలో ఆయన అంత రోషం గల దేవుడు. ఆయన నీకు చెప్పినవి చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ఇలాగే ఉంటానంటే ఆయన ఏమైనా కార్యం ప్రారంభిస్తే నీ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతగా ప్రేమించాడంటే ఆయన వాత్సల్యపూర్ణుడిగా 17లో చివరి మాట రాయబడింది. అదే 9వ అధ్యాయం 17 చివరి మాటలో, ఇంత చేస్తున్నా కూడా అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, వాత్సల్యత గలవాడవు, దీర్ఘశాంతమును బహు కృపగలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వాళ్ళు విసర్జించారు కానీ ఆయన మాత్రం వారిని విసర్జించలేదు. ఎంత ప్రేమ, దేవుని ప్రేమ! వాళ్ళు తృణీకరించారు. వారు ఆయన ఆజ్ఞలు గైకొనలేదు. వాళ్ళని పోషించిన విషయాన్ని మనసుకు తెచ్చుకోలేదు. వాళ్ళ దాహం తీర్చిన విషయాన్ని మనసుకు తెచ్చుకోలేదు. వాళ్ళు దేవుని విసర్జించి తిరస్కరించారు కానీ వాళ్ళను మాత్రం దేవుడు తిరస్కరించకపోగా ఆయన ఎలా కనబడుతున్నాడంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఇంట్లో కూడా, గృహ జీవితంలో కూడా కొన్నిసార్లు కలతలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో,
నీ మనసు ఎంత కఠినంగా ఉంటుందో నీకు విరోధమైన పని చేస్తే, నీ భర్తగా నీకు విరోధమైన పని చేస్తే నీ మనసు ఎంత కఠినంగా ఉంటుందో. కలిసి కాపురం చేస్తున్నా మనసులో మాత్రం కఠినత్వం ఉంటుంది, ఇటు దుర్మార్గుడిని నమ్మకూడదని. అలాగే భార్య కూడా అనుకుంటుంది, భర్త కూడా అనుకుంటాడు, ఇది నమ్మక ద్రోహి, కలిసి కాపురం చేస్తుందనే కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదని. నీతో కలిసి ఉన్నట్టుగానే ఒక గృహంలోనే ఉండొచ్చేమో కానీ అంతరంగంలో మాత్రం కఠినమైన మనసు ఉంటే విభేదించబడిన మనస్సాక్షితోనే కాపురం జరుగుతూ ఉంటుంది. కానీ కలిసి మాత్రం ఒక ఇంట్లో ఒక గూట్లో ఉంటారు. పెద్దోళ్ళు ఎందుకన్నారు నాకు తెలియదు, అది చాలా తప్పు. వాళ్ళని దీవించేటప్పుడు చిలకా గోరింకల్లాగా కలకాలం చల్లగా ఉండండి. ఎట్లాగంట? చిలకా గోరింకల్లాగంట కలకాలం చల్లగా. చిలకా గోరింకలు కలిసి కాపురం చెయ్యవు, కరుచుకుంటాయి. చిలకలు సంసారం చేస్తాయి కానీ గోరింకలు సంసారం చేస్తాయి. చిలక గోరింకలు విరోధమైన స్వభావం కలిగినవి, విరోధమైన మనస్తత్వం కలిగినవి. ఆ దీవెనే కరెక్ట్ కాదు అసలు. ఎట్టంట? చిలక గోరింకల్లా. ఆ జాతి వేరు, చెప్పండి. చిలక జాతి వేరు, గోరువంక జాతి వేరు. ఈ రెండెట్ట కలిసి కలకాలం చల్లగుంటే పక్కన వాళ్ళకి చెప్పండి, అది జరగదని చెప్పండి. చిలక గోరింకలు అంట కలిసి అంట కలకాలం చల్లగుంటాయి అంట. తప్పది, చిలక గోరింకలు కాదు. విశ్వాస జీవితంలో దేవుని పిల్లలు ఓ ప్రత్యేకమైన రీతిలో ఉండడం కోసం దేవుడు చిలక గోరింకలు ఎప్పుడు కరుచుకుంటూ పొడుచుకుంటూ ఉంటాయి అంతే. చాలా మంది జీవితాలు చిలక గోరింకలు కలకాకుండా ఉండమని మనవాళ్ళు ఆశీర్వదిస్తే వీళ్ళేం కలకాలం పొడుచుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ రెండింటికి పొసకదు. చెప్పండి, ఆ రెండింటికి పొసకదు, వసకదు, అసలు కుదరదు. వాక్య భాగంలోకి వెళ్ళి మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎంత వాత్సల్యపూర్ణుడుగా ఉన్నా, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడుగా ఉన్నా, ఆయన దయాళుడుగా ఉన్నా, దీర్ఘశాంతుడుగా ఉన్నా, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క కరుణను వాళ్ళు తిరస్కరించారు, విసర్జించిన వారుగా. అంతేకాదు వారు తిరుగుబాటు చేసిన వారుగా కనబడుతున్నారు. ఇంకా రండి, అదే అధ్యాయంలో 28వ వచనం. వారు నెమ్మది పొందిన తర్వాత, అంటే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వాళ్ళని ఎడబాయికి దేవుడు మళ్ళా రక్షకులను పంపి వారున్న స్థితిలో నుంచి మళ్ళా దేవుడు వాళ్ళని కాపాడుతూ వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. అయినా మళ్ళా కొంతకాలం అయిన తర్వాత మళ్ళా అదే టైపు, అదే మార్గం వాళ్ళది, అదే ఆలోచన. ఎన్నోసార్లు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎన్నోసార్లు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు భార్యాభర్తల గురించి చెప్పానంటే, కొన్నిసార్లు ఉన్న లోపాలను ఇంట్లో భార్య క్షమించదు, కొన్నిసార్లు ఉన్న లోపాలను భర్త కూడా క్షమించడు. కానీ ఎన్నోసార్లు దేవుని పిల్లలు చేసిన తన అవిధేయత, వారి అవిధేయతల పాపాలను ప్రభువు క్షమిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఆయన తట్టు తిరిగినా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడంటే క్షమించుటకు సిద్ధమైన మనసు. 86వ కీర్తన 5వ వచనం, ఎప్పుడు అది మన కంఠత వాక్యం. అది 86వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వారిని క్షమించి వారికి రక్షకులను దయచేసి వాళ్ళని దేవుడు పోషించాడు, మళ్ళా సహాయం చేశాడు. 20వ వచనం చూడండి. వారి బోధించుటకు ఉపకారాత్మను దయచేసితివి, నువ్వు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములను వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యముల జనములను వారికి అప్పగించి వారి సరిహద్దులను ఏర్పరిచావు. 2 చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. గంభీరంగా స్తోత్రం చెప్పండి. వాళ్ళు జనముల రాజ్యాలను వారు స్వాధీనం చేసుకోవడానికి, వాళ్ళకి ఆకాశంలో నుంచి మన్నానిచ్చి వారి బండలను బద్దలు చేసి వారికి ఉదకాన్నిచ్చి దేవుడు వాళ్ళని పోషించాడు. ఏం చేసినా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునికి అవిధేయులుగా, తిరుగుబాటు చేసిన వారుగా కనబడుతూ వచ్చారు. వాక్య భాగం చూడండి, 16వ వచనం. అయినను 26వ వచనం, క్షమించండి, 26వ వచనం అంటే 25 చివరిని కూడా కలుపుకొని చూడండి. వారు తిని దొరికిందా మీకు? 25 చివరి వచనం, చివరి భాగం, 25వ వచనంలో చివరి భాగం. వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారాన్ని బట్టి బహుగా సంతోషించిరి. హల్లెలూయా. తిని తృప్తి పొంది మదించి బహుగా, దేవుడిచ్చినటువంటి వాటి అన్నిటి చేత తిని తృప్తి పొంది మదించి అంటే బలం వచ్చి, హల్లెలూయా, బాగా సంతోషించారు, బాగా ఆనందించారు. అక్కడ వరకు బాగుంది, కానీ అంతటితో ఆగలేదు. అంతగా సంతోషించి, అంతగా వారు దేవుని చేత పోషింపబడి తృప్తి చెందినటువంటి వారు ఎలా కనబడుతున్నారంటే 27వ వచనంలో, అందుచేత వారి శత్రువులకు అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బహుగా బాధించి శ్రమకాలమందు నీకు మొర్రపెట్టారు. ఆకాశమందు నువ్వు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుంచి వారిని తప్పించుటకై కృపా సంపత్తిని బట్టి వారికి సంరక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా. ఎన్నిసార్లు చెప్పండి ఒకసారి, ఎన్నిసార్లు అనండి, నేను అన్నమాట అనండి, ఎన్నిసార్లు అనండి. ఈ మాట ఎన్నిసార్లు మనం విన్నాం ఇంట్లో? ఎన్నిసార్లు? ఇట్లా ఎన్నిసార్లు? నీ వైఖరి ఇలా ఎన్నిసార్లు? వాక్యం అర్థమవుతుందా? ఇలా నువ్వెంతకాలం ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన పలుకుతున్న మాటల ఇలా ఎన్నిసార్లు? ఎన్నోసార్లు నీ జీవితంలో. చాలా మంది ఇలా దేవుని ఎదుట అవిధేయులుగా కనబడుతున్నారు ఎన్నోసార్లు. ఇశ్రాయేలు గురించేనా ఇది? మన గురించి కాదా? మనకు సంబంధం లేదా? ఈ ప్రశ్న ఎన్నిసార్లు నీకు వచ్చింది? ఇలా ఎన్నిసార్లు అని రాలేదా? ఇలా ఎన్నిసార్లు, ఇలా ఎంతకాలం అనే ప్రశ్న నీ మీదకి రాలేదా? నువ్వేయలేదా ఇలా ఎన్నిసార్లు? నీకంత వేదన అనిపిస్తే దేవుని విషయంలో నువ్వు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఎంత వేదన పడతాడో అది అర్థం చేసుకున్నావా? అది నీకు అర్థమైందా? ఇంతగా పోషిస్తున్న దేవుని ఎదుట, ఇంతగా దయ చూపిస్తున్న దేవుని ఎదుట, కరుణ చూపిస్తున్న దేవుని ఎదుట వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చి, అక్కడ రాయబడింది వారికి ఏమీ తక్కువ కాకుండా చేశాడంట. నా ఇంట్లో ఏమి తక్కువ లేదని చెప్పగలవా నువ్వు? నా ఇంట్లో ఏమి తక్కువ లేదని చెప్పగలవా? దేవుని ప్రజలకి ఎలా పోషించాడంటే దేవుడు ఏమీ తక్కువ లేకుండా, ఏమీ తక్కువ కాకుండా, తన ప్రజలకు ఏది తక్కువ లేకుండా చేయడం దేవుడు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి వారిని ఆశీర్వదించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏం రాశాడు అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 20వ వచనంలో వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేశావు, నువ్వు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. అలా పోషించిన కాలంలో వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, వాళ్ళ కాళ్లకు వాపు రాలేదు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం. అందుకే నేను ప్రారంభమే చెప్పాను, ఏమిచ్చినా ఆయన రుణం తీరదు, ఏమిచ్చి తీరదు. ఏం చేసినా ఆయన మేలు యొక్క రుణాన్ని మనం తీర్చలేం ప్రియులారా, తీర్చలేం. ఎలాంటి జీవితం చేయాలి దేవుని ఎదుట? మనం ఎంత కృతజ్ఞతతో బ్రతకాలి దేవుని ఎదుట? లోకంలో అసహ్యంగా పాపంలో ఉన్న చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించి తనకు సొత్తుగా ఉండడానికి, తనకు స్వాస్థ్యంగా ఉండడానికి, తన స్వకీయ సంపాద్యంగా ఉండడానికి, రాజులైన యాజక సమూహంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటే ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు లోబడకుండా అవిధేయులమయ్యాం.
అయినా ఆయన వాత్సల్యపూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడు. ఆయన బోధించడానికంట మన కొరకు ఆయన ఉపకారాత్మనిచ్చాడట. ఆయన తన ప్రజలను సరైన మార్గంలో నడిపించడం కొరకు, బోధించి నడిపించడం కొరకు ఉపకారాత్మనిచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా, వాళ్ళ కాళ్లకు వాపు రాకుండా, వాళ్ళ బట్టలు మాయకుండా వాళ్ళని పోషించాడు. మన్నాతో పోషించాడు, బండలో నుంచి ఉదకాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చిన దేవుని ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారు? 28 వారు నెమ్మది పొందిన తర్వాత, అందరూ చూడండి, వారు నెమ్మది పొందిన తర్వాత మరలా ద్రోహులు కాగా నీవు వారి శత్రువుల చేతికి అప్పగించావు. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు ఉండి ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించావు. ఎన్ని మార్లు అనండి, ఎన్ని మార్లు? ఎన్నో మార్లు. చూడండి, మనం చేయాల్సినంత చేసి మళ్ళీ సాయంత్రం అయి ప్రార్థనకు వచ్చేసరికి యేసయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, ఈసారి క్షమించేయ్యా, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేయటం మనకు వాడుకైపోయింది. ఇలా ఎన్నో సార్లని రాయబడి, అనేక సార్లని రాయబడింది. ఇలాగ తన ప్రజలు అలా జీవిస్తూనే ఉన్నారు. 29 నీ ఆజ్ఞలను విధులు ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన బ్రతుకును గదా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఆకలి అయింది ఆయనకి. శత్రువు ఇదే అవకాశంగా భావించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టిగా చేసుకొని తినమని చెప్తాడు. ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, ఒకడు నీ ఆజ్ఞలను ఆచరించిన ఎడల వాటి వలన బ్రతుకును కదా. ఏంది ఆ శబ్దం? ఆ తుమ్ములకు దగ్గులకు కారణం ఏందో చూడండి. ఇక్కడేం సంబంధం లేదా? అందరికి వచ్చేసింది, ఆ పొగ పాగుతుంది చూడండి. నాకు కూడా వచ్చింది, చుట్టుకుంటుంది. ప్రియులారా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఇంతగా దేవుని చేత ఆదరింపబడి, పోషింపబడి, హెచ్చింపబడి, దీవించబడిన ఎన్నో మార్లు ఎలా జీవించారు? ఎన్నో మార్లు దేవుని ఎదుట వాళ్ళ జీవితం ఎలా ఉంది అంటే వాక్యం మనం చదువుతున్నాం. వారు మరలా ద్రోహులయ్యారట. మరలా ద్రోహులై, చెప్పండి ఏమయ్యారు వారు? మరలా ద్రోహులై. 29లోకి రండి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీ వారి మీద సాక్ష్యము పలికినను. వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయారు. చెప్పండి, ఏం చేసుకున్నారు? తమ మనసును ఎన్నిసార్లు విన్నా చాలా మంది మనసును ఏం చేసుకుంటున్నారంటే కఠినపరుచుకుంటున్నారు రాళ్ళల్లాగా. మళ్ళా చెప్తున్నాను, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడంటే కీడులో పడతాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. దేనికి నీ మనసు, నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నా నువ్వు కీడులో పడతావు అంతే. నువ్వు కీడే చూస్తావు కానీ మేలు చూడలేవు, నువ్వు మేలు నువ్వు ఎదుర్కోలేవు. నువ్వు దాన్ని వచ్చింది అనమాట. కొంచెం నెమ్మల పడండి. వీళ్ళు చూడండి ఎంత ప్రశాంతం. వాళ్ళకి ఎందుకు రాలేదు? వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ముక్కుతో కూడా పేలవకుండా పక్క నుంచి గ్రహించకూడదు. మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి వీళ్ళు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమొచ్చినా మనకు సంబంధం లేదన్నట్టు అనమాట. అనేక సార్లు వాళ్ళు ద్రోహులయ్యారు. మరలా రండి. వారు మరలా ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యం పలికితివి. అయినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసు కఠినపరుచుకొని నీ మాట వినకపోయింది. వీళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తే వీరు తిరస్కరింపబడరా? ఇందాకేం చదివాం మనం కీర్తన గ్రంథంలో 3వ వచనంలో, మేము తిరస్కారం పాలయ్యామయ్యా అంటున్నారు. ఏమయ్యా? ఒకసారి చెప్పండి, ఏం పాలయ్యారట?
నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తే దేవుడు నిన్ను తిరస్కరించడా? ఆహా, నిన్ను మాత్రం దేవుడు కౌగిలించాలా, నిన్ను మాత్రం దేవుడు ఆశీర్వదించాలా, నిన్ను మాత్రం తన కౌగిట్లో నిన్ను దాయాలి. నువ్వు మాత్రం ఆయన ఏం చేస్తా ఉండు? తిరస్కరించు, నీ మనసును కఠినపరచుకో. వాక్యం చెప్తుంది, నిజంగా మనుషుడు చేసే ప్రతిఫలాన్ని మనుషుడికి ఇస్తానని చెప్పాడు. ప్రభు చెప్పిన మాటలు చెప్పనా? ప్రభు ఏం చెప్పాడు అంటే, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత అనండి. నువ్వు ఏ కొలిస్తే అదే కొలత, ఎలాంటి మనస్సుతో కొలిస్తే అదే కొలత కొలవబడుతుంది అన్నాడు. నువ్వు కుదిలిచ్చి కొలిస్తే అలాగే కొలవబడుతుంది నీకు. నీ కొలతను బట్టి నీకు కొలవబడుతుంది, నీ మనసును బట్టి. అదే చెప్పాడు గలతీ పత్రిక 6:6 అన్నాడు, మనుషుడా నువ్వేమి ఇత్తుతావో అదే పంట కోస్తావు అనండి. ఇత్తనం వేసింది ఒకటైతే పంట ఇంకొకటి రాదు. కుంకుడుగాయలు ఇత్తనాలు ఎత్తే పత్తి పంట వస్తుందా? మరి ఏం పంట వచ్చింది? కుంకుడుగాయలే వస్తాయి. నువ్వే ఇత్తనం వేస్తావు అదే పంట వస్తుంది. మేలు నువ్వు విత్తావు అనుకో మేలు వస్తుంది, మంచిని విత్తావు అనుకో మంచి వస్తుంది. తిరస్కారాన్ని విత్తితే తిరస్కారం కాకుండా పురస్కారం ఎలా వస్తుంది? మనకన్ని పురస్కారాలు కావాలి, ఘనత కావాలి, బహుమానాలు కావాలి. మనం మాత్రం దేవుణ్ణి తిరస్కరిస్తాం. ఆయన ఆజ్ఞలను వారు చెవియొగ్గక, అనుసరింపక, లోబడక, తిరగబడి ఆయన ఆజ్ఞలను లక్ష్యపెట్టకై ఉన్నప్పుడు వారు తిరస్కరించబడ్డారు. వాళ్ళు తిరస్కారం పొందడానికి అది కారణం. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చివరి మాటలు, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సు కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి అనండి. నీ మాట అమ్మ అమ్మ అంటే ఎవరు వింటారు అనండి. అమ్మ అమ్మ అంటే వింటారా? అమ్మ అమ్మ అంటే వినరమ్మా. దేవుడు కూడా అలాగే చూశాడు. వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నాడు ఎన్నోసార్లు. మనం చదివాక ఎన్నోసార్లు. 23లోకి రండి, 123లోకి రండి. 3వ వచనం, యెహోవా మేము అధిక తిరస్కారం పాలయ్యాం. ఏం పాలయ్యారంట? ఎందుకని? ఏ విత్తనం వేశారు వాళ్ళు? తిరస్కారం అనే విత్తనం వేశారు. మరి ప్రభు పురస్కారం అనే విత్తనాలు వేస్తాడా? మరే వేస్తాడు? నువ్వు తిరస్కరించావు కనుక ఏదో ఒక రోజుకు నిన్ను కూడా ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. అంతే. దేవునికి నీ దగ్గర చోటు లేకపోతే నువ్వు తిరస్కరించబడతావు అంతే. పురస్కారాలు రావిక. ఇశ్రాయేలీయుల ప్రజలు తిరస్కారం పాలవడానికి అదొక మెయిన్ కారణం. అది మెయిన్ కారణం, ముఖ్యమైన కారణం. దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలకు లోబడక. మీరు జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా చదవండి 29వ వచనాన్ని. తర్వాత 30వ వచనంలోకి రండి. నీవు అనేక సంవత్సరములను వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి, కానీ వారు వినకపోయిరి అనండి. దేవుని ఆత్మ ద్వారా వారి మీద ఏం పలికాడట? నువ్వు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడక జాగ్రత్త అంటే విన్నారా? లోబడ్డారా? తిరస్కారం పాలయ్యిందాకా వాళ్ళు కఠినపరుచుకున్నారు. చాలా మంది అమ్మాయి అంటే వింటలేదు. దేవుడు కూడా కనికరాన్ని చూపుతున్నా కూడా దాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. ప్రియులారా, సహోదరులారా, మీకు నేను జ్ఞాపకం, దేవుడు ఎంత దయగలవాడు, ఎంత వాత్సల్యత గలవాడు, ఎంత దీర్ఘశాంతము గలవాడు. జాగ్రత్తగా గ్రహించాలి, జాగ్రత్తగా గ్రహించాలి. మీ అందరికీ నేను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను. దేవుని ప్రేమను మనం చులకనగా తీసుకోకూడదు. ఆయన ప్రేమ గలవాడే. నేను చెప్తున్నాను, ఆ సేమ్ టైంలో ఆయన అంతా రోషం కలిగిన వాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యం పలికాడట, అనేక సంవత్సరాలు వాళ్ళని ఓర్చాడంట. ఆయన ప్రవక్తల చేత ఆయన ఆత్మ ద్వారా సాక్ష్యం పలికించాడు, కానీ వారట వినకపోయారు. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న సకల జనుల చేతికి వారిని అప్పగించావు. 31 అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టావు. స్తోత్రం. విడిచిపెట్టావు. స్తోత్రం చెప్పండి. విడిచిపెట్టావా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన మహోపకారి అనండి. మామూలు ఉపకారి కాదు, ఆయన మహోపకారి. వాళ్ళు ఇంతగా తిరుగుబాటు చేస్తున్నా కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఆయన మహోపకారాలు చేసేవాడుగా ఉన్నాడు. అలా చూసి 33 అన్నాడు, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించావు, కానీ మేము దుర్మార్గులం. మా రాజులు, మా ప్రధానులు, మా యాజకులు, మా పితరులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి
నడవలేదు. నువ్వు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిరి. మన జీవితంలో ఒక రకమైన శాపాన్ని ఎదుర్కోవడానికి కారణం దేవుని మాట వినక దానికి లోబడకపోవడమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి దేవుని సహాయం అర్థం కావాల్సి వచ్చింది. దేవుని సహాయం అవసరం వచ్చింది. దేవుని కరుణ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించు. దాసీ కన్నులు యజమానురాలు చేతి తట్టు చూచినట్టుగా, దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూచినట్టుగా మా కన్నులు నీ తట్టు చూస్తున్నాయి. నీ కరుణ మాకు కావాలి. ఆయన చేతి తట్టు చూడడానికి కారణం చెప్తాను మీకు నేను. ఆయన చెయ్యి చాచిన చెయ్యి అనండి. ఆయన చెయ్యి, నా చెయ్యి కూడా అందరికి చాపుతానే వాడు చేతులు ఎత్తండి. తగాదలాడడానికి తప్ప. మన చేతులు చాపితే తగాదలాడడానికి తప్ప దేనికి చాపుతాం? దేవుని చెయ్యి కరుణించడం కొరకు ఎప్పుడూ చాచబడిన చెయ్యే. ఆయన చెయ్యి చాపుతూనే ఉంటాడు. ఆయన చెయ్యి చాచిన చెయ్యి. ఆ చాచిన చేతితో అద్భుతాలు చేశాడు తన ప్రజల కోసం. అందుకే వీళ్ళు ఆయన చేతి తట్టు చూస్తున్నారు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. రండి, ద్వితీయోపదేశకాండం 4:34 ద్వితీయోపదేశకాండం 4:34, ద్వితీయోపదేశకాండం 5:15. త్వరగా. సూచక క్రియలతో, మహత్కార్యాలతో, అద్భుతాలతో దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. చూడండి దయచేసి. నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో వారి కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున నే దేవుడైన విరోధులతో, అమ్మా, శోధనలతోను, సూచక క్రియలతోను, మహత్కార్యాలతోను, యుద్ధముతోను, బాహుబలముతోను ఏ చెయ్యంట? ఆయన చెయ్యి చాపి తన ప్రజల కొరకు ఏ కార్యాలు చేశాడంటే సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి వారిని ఐగుప్తులో నుంచి బాహుబలంతో బయటికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన చేతి తట్టు వాళ్ళు మరలా చూడడానికి కారణం ఏంటంటే ఆయన చెయ్యి చాచిన చెయ్యి, ఆయన చెయ్యి బలమైన కార్యాలు చేసే చెయ్యి. ద్వితీయోపదేశకాండం 5:15 కూడా మాట రాయబడి. దీన్ని మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 34 వచ్చిన ద్వితీయోపదేశం 4:34 అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 5:15 ఐగుప్తు దేశమందు దాసుడుగా నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా, ఇదిగో మళ్ళా చెప్తున్నాడు, బాహుబలము చేత చాచిన చేతితో నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకో. స్తోత్రం చెప్పండి. బాహుబలం, చాచిన చేయి. ఎందుకు? ఆశ్చర్య కార్యాలు చేయడానికి, సూచక క్రియలు చేయడానికి, తన ప్రజలను విడిపించడానికి ఆయన చెయ్యిని చాచాడప్పుడు. ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. అందుకే వీళ్ళు దేవుని చేతి తట్టు చూస్తున్నారు మళ్ళా. ఎందుకంటే ఆయన చెయ్యి ఎలాంటి కార్యాలు చేస్తుంది? సూచక క్రియలు చేస్తుంది. ఆయన చెయ్యి ఎలాంటి కార్యాలు చేస్తుంది? అద్భుత కార్యాలను చేస్తుంది. ఆయన చెయ్యి ఎలాంటి కార్యాలు చేస్తుంది? సూచక క్రియలు చేస్తుంది. ఆయన బలం బాహుబలం. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఐగుప్తులో నుంచి విడిపించాడు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి కూడా విడిపిస్తాడు. ఇప్పుడు ఆయన చేతి తట్టు చూస్తున్నారు వీళ్ళు. మమ్మను కరుణించు. దాసీ కన్నులు ఎక్కడుండాయి? యజమానురాలి చేతి తట్టు చూచినట్టుగా, దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూచినట్టుగా మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. 2 చేతులు ఎత్తి ఆకాశం తట్టు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తిరస్కారం పాలైపోయారు, నింద పాలైపోయారు, గరిష్ఠుల మీద వారి మీద పెత్తనం చేస్తున్నారు. ఆ టైంలో దేవుని కరుణ కొరకు ఎదురు చూస్తున్నారు. అందరు నా వైపు చూడండి. దేవుడు ఎప్పుడు కరుణ గలవాడే. స్తోత్రం చెప్పండి. ఆయన బహు వాత్సల్యపూర్ణుడు. ప్రియులారా,
మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నిసార్లు మనం అవిధేయులమైనా ఇంకా క్షేమంగా ఎందుకుంటున్నాం అంటే ఆయన కరుణగల దేవుడు, కరుణించే దేవుడు, కరుణను మనకు ఆశీర్వాదంగా ఇచ్చిన దేవుడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడేవాడుగా కనబడుతున్నాడు. రండి, దయచేసి 23లో 2వ వచనం ప్రకారం కొంతమంది దేవుని కరుణ కొరకు ఎదురు చూశారు. లూకాసు వార్త 18:38 వచనం. లూకాసు వార్త 18:38 వచనం, త్వరగా 38 వచనం. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండమని. చెప్పండి, గుడ్డివాడు దేని కొరకు కేకలేస్తున్నాడు? మీకు అర్థమైందా? దేవుని కరుణ. చెప్పండి, దేవుని కరుణ. మనకి సంఖ్యాకాండంలో దేవుని కరుణ మనకి ఆశీర్వాదంగా ఇవ్వబడింది. దేవుని కరుణ మనకి ఆశీర్వాదంగా ఇవ్వబడింది. వాక్య భాగాలను మీరు జాగ్రత్తగా గమనించడానికి నేను మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం, కీర్తన 67 2వ వచనం. ఈ 4 రిఫరెన్స్లు మీరు చూస్తే దేవుని కరుణ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారి మీద ఆయన కరుణ ఎప్పుడు దాకా ఉంటుందంట? 1000 తరాలు. హల్లెలూయా. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు ఆయన కరుణ ఉంటుంది. ఎందుకంటే వారు ఆజ్ఞలను అనుసరించేవారుగా నడుచుకుంటున్నారు, ఆయన మాట వినేవారుగా వారు ఉన్నప్పుడు ఆయన కరుణ అంట వారి మీద 1000 తరాల వరకు. సంఖ్యాకాండం 6:25 వచనం, సంఖ్యాకాండం 6:25. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయు. ఆశీర్వచనాలలో కరుణను మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు దేవుడు. తన ప్రజలను ఏర్పరచుకున్నప్పుడే దేవుడు తన ప్రజల కొరకు ఆశీర్వాదంగా కరుణనిచ్చాడు. నీ దేవుడు నిన్ను కరుణించునుగాక. ఆమెను అంటారా? మనకు పని ఎక్కడుంది? దేవుని కరుణ ఆశీర్వాదంగా మనకి ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 5:10, ద్వితీయోపదేశకాండం 5:10, ద్వితీయోపదేశకాండం 5:10, కీర్తన 67:2 చదువు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో, అదే మాట, 1000 తరాల వరకు. హల్లెలూయా. ఎన్ని తరాలు కరుణిస్తాడట? చాలు ఈ జన్మ అంటారు కదా, 60-70 సంవత్సరాలు చాలు అంటారు కదా, కానీ ఆయన కరుణ ఇప్పుడు దాకా ఉంటుంది తెలుసా? 1000 తరాల వరకు ఉంటుందంట. ఒక తరం 100 సంవత్సరాలు అనుకుంటే 1000 తరాలంటే 1,000,000 సంవత్సరాలు అవుతాయి. హల్లెలూయా. ఎంత గొప్ప కరుణ దేవుని కరుణ, ఎంత గొప్ప కరుణ దేవుని కరుణ. 67:2 దేవుడు మమ్మును కరుణించి ఆశీర్వదించునుగాక, తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. స్తోత్రం చెప్పండి. దేవుడు తన కరుణ మా మీద ఉంచునుగాక అంటున్నారు భక్తులు. అందుకే దేవుని కరుణ కోసం వాళ్ళు ఆయన చేతి తట్టు వాళ్ళ కన్నులు ఎత్తుచున్నట్టుగా కనబడుతున్నారు. కీర్తనకారుడు ఆయన చేతి తట్టు చూస్తున్నాడు. ప్రభువా, కొండల తట్టు నేను కన్నులెత్తాను, నా వల్ల కాలేదు, నాకు అవ్వలేదు, ఇప్పుడు నా కన్నులు నీ వైపే. దాసి కన్నులు తన యజమానిరాలు చేతి తట్టు చూచినట్టుగా, దాసుని కన్నులు తన యజమానుని చేతి తట్టు చూచినట్టుగా నీ సహాయం కొరకు, నీ కరుణ కొరకు నువ్వు మమ్మను కరుణించేదాకా మా కన్నులు నీ తట్టు చూస్తున్నాయి. హల్లెలూయా. మేము నింద పాలయ్యాం, మేము తిరస్కారం పాలయ్యాం. కారణం చెప్తున్నాను మీకు నేను. వాళ్ళు నింద పాలై తిరస్కారం పాలై కారణం ఎందుకంటే, ఎందుకు అలా ఆభాసులుగా ఇడిచిపెట్టబడ్డారు, ఎందుకు శత్రువుల చేతిలో బందీలుగా మారారంటే, వారు దేవుణ్ణి తిరస్కరించారు గనుక, దేవుని ఆజ్ఞలను వినలేదు గనుక, లోబడలేదు గనుక, కఠినపరుచుకున్నారు గనుక, తిరుగుబాటు చేశారు గనుక అలాంటి శిక్షకు దేవుడు వాళ్ళని అప్పగించాడు.
తిరస్కారం అనే విత్తనాన్ని మనం వేస్తే తిరస్కారం అనే పంటను కోస్తాం. మనుషుడా నువ్వేమి విత్తుతావో అదే పంట. నువ్వు కఠినపరుచుకుంటే సేమ్ టైంలో దేవుడు కఠినపరుచుకుంటే నువ్వెక్కడా? నీకున్న మనసు దేవునికి ఉండదా? శాపగ్రస్తంగా ఎంతగా శాపగ్రస్తులు అయ్యారో దానియేలు గ్రంథంలో చదువుతాం మనం. దానియేలు గ్రంథంలో కూడా ఇదే విషయాలు చెప్పాడు. మా పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు న్యాయస్థుడివే, మేమే అన్యాయస్తులం, మేమే దుర్మార్గులం, మేమే మతి తప్పి ప్రవర్తించాం. అందరూ చూడండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. త్వరగా దయచేసి 8వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందుకు మాకు, మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు మా ముఖము చిన్నబోవునట్టుగా సిగ్గే తగ్గి ఉన్నది. ఎందుకు వాళ్ళు సిగ్గుపడాల్సి వచ్చింది? ఎందుకు తిరస్కారం పొందాల్సి వచ్చిందంటే మొదటి మాటలో చెప్తున్నాడు, నీకు విరోధంగా పాపం చేసినందున. ఎన్నో మార్లు క్షమించిన, ఎన్నో మార్లు వాళ్ళని మరి కనికరించిన, దీర్ఘశాంతాన్ని చూపిన, ఆయన దయళత్వాన్ని వాళ్ళు తృణీకరించి చేసిన దాన్ని బట్టి సిగ్గే మాకు తగింది. 9వ వచనం, మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు. అయ్యయ్యో, 8వ వచనంలో పాపం చేశారు, 9వ వచనంలో తిరుగుబాటు చేసినట్టుగా రాయబడింది. వాళ్లే ఒప్పుకుంటున్నారు, యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేశాం. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం మనకు కనబడుతుంది ఇక్కడ. వారు పాపం చేసిన వాళ్ళైనా, వారు తిరుగుబాటు చేసిన వారైనా, సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని సిగ్గుపడకుండా చేయడానికి ఆయన కృపా కటాక్షాలు, కృపా క్షమాపణలు గల దేవుడుగా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన తన దాసులకు, ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకుని వలనని సెలవిచ్చాను. గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. మేము వింటున్నాం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని మాట, దేవుడైన యెహోవా మాట మేము వింటున్నాం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు వాళ్ళు తిరస్కారం పాలయ్యారు? ఎందుకు వాళ్ళు నింద పాలయ్యారంటే వారు దేవుని మాట వినేవారు కాదు, తిరుగుబాటు చేసేవారు, పాపం చేసేవారు అయ్యారు. అయ్యో, దేవుడు మాత్రం వాళ్ళ పాపాన్ని, వాళ్ళ యొక్క అవిధేయత దోషాలను కృపా క్షమాపణల ద్వారా క్షమించే దేవుడై ఉన్నాడు. ఇంకా 11వ వచనం, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసి మేము పాపము చేసితిమి. ఇదిగో చూడండి, నేను శపించదనని నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్టు ఆ శాపము మా మీద కొమ్మరించితివి అనండి. ఏమొచ్చిందంట వాళ్ళ మీదకి? అయ్యో, ఎందుకు? దేవుని ప్రజల మీదకి, ఆశీర్వదింపబడిన ప్రజల మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? శాపం కూడా కాదు, శాపంగా మామూలుగా రాలా, అది కుమ్మరించబడిందంట అనండి. ఎట్లా కుమ్మరించబడింది శాపం? ఆశీర్వాదకరమైన ప్రజలుగా ఉండాల్సిన ప్రజలు ఇప్పుడు ఎందుకు శాపం వారి మీద కుమ్మరించబడిందంటే వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన తిరుగుబాటుతనం, వాళ్ళలో ఉన్నటువంటి మాట వినని మూర్ఖత్వం వాళ్ళని శాపంలోకి తీసుకువెళ్ళింది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనం వేసిన విత్తనమే మనకు ప్రతిఫలం అనండి. మనం వేసిన విత్తనమే. మనుషుడా, నువ్వేం విత్తనం వేస్తే అదే పంట. కఠిన మనసు నీలో ఉందా? సేమ్ దేవుడు కఠినపరుచుకుంటే నువ్వు అంతే సంగతులు. నువ్వు తిరస్కారం అనే విత్తనాన్ని వేసావా, ఆయన కూడా నిన్ను ఒకరోజు తిరస్కరిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అది. వీళ్ళని చూడండి, వీళ్ళు మన జీవితాలకు ఒక మాదిరి. వీళ్ళని మనం చూసి నేర్చుకోవడానికి ఈ సంగతులన్నీ రాసిపెట్టాడు దేవుడు. వాళ్ళు అలా చేసి అలా అయ్యారు, మీరు జాగ్రత్త అని చెప్పడానికి దేవుడు అవి రాసిపెట్టాడు. చెప్పండి, ఎందుకు రాసిపెట్టాడు? వినపడలా? ఇవి మీరు చదవండి, వాళ్ళు అలా చేసి అలా అయ్యారు, మీరు అలా చేసి అవ్వకండి అని చెప్పడానికి రాసిపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏం జరిగింది? దయచేసి ఈ శాపం అంతా వారి మీద కుమ్మరించాడంట దేవుడు. 12, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశమున జరగలేదు. ఆయన మా మీదికి, మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులు అందరి మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట
నెరవేర్చెను. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 13వ వచనం, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిని మానకపోతిమి. అనండి అనండి అనండి. బైబిల్ చూడండి, లేకపోతే బైబిల్ చదవండి. అందరూ నాకు వినపడేలాగా చదవండి. చదవాలి, అందరు చదవాలి, చదవర్లు అందరూ చదవాలి. ఇక్కడ నుంచి ఆ వెనకోళ్ళు, స్తంభం కాడ నుంచి వెనకోళ్ళు చదవట్లేదు, చదవండి, అందరు చదవండి. ఏం చేయలేదంట? మానలేదనండి. ఏం మానలేదు? మానరండి. ఎంత ఎంత వేదన ఉందో దేవునికి, ఎంత బాధ ఉందో దేవునికి. ఎంతకాలం ఇలా, ఎంతకాలం? వాళ్ళకి దేవుడు ఎంత ఉపకారాన్ని చేశాడు, ఎన్ని మేళ్లు చేశాడు దేవుడు వాళ్ళ కొరకు. ఈ 2 మాటలు మీతో నేను జాగ్రత్తగా చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను. వాళ్ళు మారలేదు, మానలేదు అనండి. వాళ్ళు మారలేదు, మానలేదు అనండి. మానలేదు, మారలేదు. చాలా వేదన దేవునికి, చాలా బాధ. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా. అందరూ పడాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా, మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. యెరూషలేములో జరిగినంత కీడు ఏ దేశంలో జరగలేదు. నువ్వు బుద్ధి చెప్పడం కోసం వాళ్ళ మీదకి ఇలాంటివి పంపించినా వాళ్ళు నీ మాట వినలేదు, నీతో సమాధానం పడలేదు. పైగా 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 13వ వచనంలో అంటున్నాడు, మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకోకపోతిమి. ప్రియులారా, వారు వాళ్ళ క్రియలలో ఏవి మానాలని దేవుడు చెప్పాడో అవి మానని వారుగా, అవి కూడా ఎలాంటివి అంటే చెడు నడవడిక. చెప్పండి, ఏ నడవడిక? చెడు నడవడిక. మానని స్థితిలో వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళుగా కనబడుతున్నారు. దేవునికి ఎంత బాధ కలిగి వాళ్ళని తిరస్కారానికి నిందకు అప్పగించాడో అది ఆలోచించినప్పుడు గుండె పగులుతుంది అనమాట. నెహెమ్యా ప్రార్థనలో మనం అదే చూస్తాం. మళ్ళా రండి, వెనక్కి రండి మీరు. నెహెమ్యా గ్రంథంలోను
ఎజ్రా గ్రంథంలో మనం చేస్తున్నటువంటి ఆ ప్రార్థనల వెనుక ఉన్న ఆ మాటలను మీరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. దయచేసి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. 33 దాకా చదివాం కదా. మా మీదికి వచ్చిన శ్రమంతటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నువ్వు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. 35వ వచనంలోకి రండి. వారు మా రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియో నిన్ను సేవింపకపోయిరి. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. అక్కడేమన్నాడు? అక్కడ దానియేలు గ్రంథంలో తమ చెడు నడవడిని మానక. ఇక్కడేమంటున్నాడు? తమ చెడు నడవడిని మార్చుకొనక. అంటే మారు మనసు పొందక అంటున్నాడు. మీరు గమనించారా? వారు ఏం పొందలేదట? మారు మనసు పొందలేదు. వారు చెడు నడవడికను మానలేదు. ఇప్పుడు చెప్పండి, మారలేదు అనండి. అడగండి పక్కన వాళ్ళు, మరి మారావా అని అడగండి. పోనీ మానేవా అని అడగండి. దేవుడికి కావాల్సింది అదేగా. ఏమ్మా కొంచెం ఇబ్బందిగా ఉందా? మారావా అని అడగ. అందుకే మన ఇంటికాడ అడుగుతున్నారుగా, మారావా, నువ్వు మారావా, సన్నాసి దాని మారావా? పాస్టర్ గారు అన్ని కథలుగా చెబుతున్నాడుగా, మారావా అంటలా. నువ్వు కూడా అడుగుతున్నావు, మారేది ఎప్పుడు రా సన్నాసోడా అని అడుగుతున్నావుగా. మారావా? మార్చుకుంటే మానుకుంటారండి అనండి. మార్చుకుంటే మానుకుంటారండి. మార్చుకున్న వాళ్ళు మానరండి. అర్థమైన వాళ్ళు వరకు ఆమెనానండి. మార్చుకున్న వాళ్ళు మానేస్తారు, మానేసిన వాళ్ళు మార్చుకుంటారు. నువ్వు మానవో మారవు అనండి. నువ్వు మారవో మానవు. నీ బతుకంతే. శాపగ్రస్తంగా ఆశీర్వాదం ఎలా అవుతుంది మరి? ఎందుకు శాపగ్రస్తం అయింది? ఎందుకు తిరస్కారం పాలయ్యారు? ఎందుకు దేవుని చేత తృణీకరింపబడి నింద పాలైపోయారు అంటే వాళ్ళు మారరు. చాలాసార్లు అంటుంటారుగా, నువ్వు మారవరా, నువ్వు మారవరా. ఎన్నిసార్లు అని ఉంటారు? మీరు చేతులు ఎత్తండి. ఒక్కసారి కూడా అనలేదా మీరు? సచ్చినోడా, నువ్వు మారవరా, దుర్మార్గుడా, దున్నపోతోడా, అంబోతోడా. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారవరా. నీ తలకాయ ఎద్దుకు పుట్టినట్టు పుట్టిందిరా, తోడకు పుట్టినట్టు పుట్టిందిరా నీ తలకాయ. నువ్వు మారవరా, నువ్వు మారవరా, నేను చస్తేనే మారతావురా అన్నారా? ఎప్పుడన్నా విన్నారా? అసలు మీకు తెలీదా? చెప్పాలి. వాక్యం చెప్తుంది, ఎన్ని చెప్పినా వాళ్ళు మారలేదు, మానలేదు. ఈ ప్రశ్నతో మీరు వెళ్ళాలి ఇక్కడికి. నువ్వు మారావా, మానేవా? మారిన వాళ్ళు ఖచ్చితంగా మానుతారు. వారు తమ చెడు నడవడిని ముండి మారు మనసు పొందలేదు, వారు తమ చెడు నడవడిని మానలేదు. ఈ రెండు వాక్యాలు మ్యాచ్ చేసుకోండి మీరు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 35వ వచనంలో వారు తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. దానియేలు గ్రంథంలో అదే వాక్యాన్ని వారు తమ చెడు నడతలు విడిచి మానలేదు అంటున్నాడు ఆయన. దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథంలో ఏం చదివారు మీరు? 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి అనండి. మానలేదంటే మానపోవటం కాదు, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకోకపోతిమి. బుద్ధి తెచ్చుకోవాలి కదా, మానాలి కదా, మారాలి కదా. మారకుండా ఎలా మానుతావు? మానకుండా ఎలా మారుతావు నువ్వు? ఈ రెండిటికి దగ్గర సంబంధం ఉంది. మారినోళ్ళు తప్పకుండా మానుతారు అనండి. మారినోళ్ళు తప్పకుండా మానుతారు. మానలేకపోతున్నారంటే కారణం మారలేదన్నమాట. అందుకే మారురా, నువ్వు మారురా అంటారు, మారవరా అని కూడా అంటారు. చాలామంది మార్పు లేని వారుగా ఉండి మానాల్సినవి మానకుండా శాపగ్రస్తులు అవుతున్నారు. దేవుని వాక్యాన్ని విని కఠినపరుచుకున్న వారి జీవితం ఎలాగుందో బైబిల్లో ఇప్పుడు దాకా నువ్వు విన్నావు, నువ్వు చదివావు. పాస్టర్ గారు చెప్పాడనే మాట తప్పు మీరు మాట్లాడేది. నువ్వు చదివావు, నువ్వు విన్నావు.
ఒకటికి 4 సార్లు మళ్ళా చదివించాను. నేను చెప్పాను అనొద్దు, బైబిల్లో రాసి పెట్టాడంటే ఆయనే చెప్పాడు నీతో. మానవా నీ కఠినత్వాన్ని విడిచిపెట్టవా, శాపగ్రస్తంగా మారుతుంది నీ జీవితం, జాగ్రత్త. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. వాళ్ళ మీద ఆ శాపాలన్నీ కుమ్మరించబడ్డాయి. ఎందుకు? వాళ్ళు పాపులై, ద్రోహులై, కఠినపరుచుకొని దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. దేవుని మాట వాళ్ళు విన్నవాళ్ళు కాదు. వాళ్ళ చెడు నడవడికను మానలేదు, దాన్ని విడిచి మారలేదు. మరి దేవుడు ఎలా బాధపడి ఉంటాడో. మీ ఇంట్లో మీ పిల్లల మాట వినలేదు అనుకోండి, సంతోషంగా ఉంటామన్నాడు చేతులు ఎత్తండి. నా వైపు చూడండి అమ్మ, అందరూ నా వైపు చూడండి. మా పిల్లలు నా మాట వినకపోయినా సంతోషంగా ఉంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకవేళ అలా చేతులు ఎత్తితే మీరు ఎంత దుర్మార్గులు అవుతారు. మన పిల్లలు మన మాట వినాలి, కానీ మనం దేవుని పిల్లలు, దేవుని మాట మాత్రం వినం, లోబడం. మరి దేవుడు ఎలా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు చెప్పండి. అందుకే నేను ప్రారంభమే చెప్పాను, దేవుడు ఎప్పుడు మారలేదు అనండి. దేవుడు ఎప్పుడు మారలేదు. ఆయన వాత్సల్యపూర్ణుడు, దయాళుడు, దీర్ఘశాంతం గలవాడు, కనికర సంపన్నుడు. ఆయన ప్రేమను వర్ణించడం కూడా మనకు చేత కాదు. ఎన్ని చెప్పినా, ఏం చేసినా తక్కువే. ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చలే. దేవుడు సెలవిచ్చిన వాటిలో మానుకోవాల్సిన వాటిని, మార్చుకోవాల్సిన వాటిని మార్చుకోవడం మనకి చాలా ఆశీర్వాదం. మన చెడు నడవడి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. మన చెడు నడవడి చాలా అవమానానికి, తిరస్కారానికి గురి చేస్తుంది. వాస్తవంగా దేవుడు చేయలాది, వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి ప్రతిఫలంగా వచ్చాయి అంతే. దేవుని నిందించడం ఎప్పటికీ మన వల్ల కాదు. మనం ఆయన మీద వేలు పెట్టి చూపడానికి ఎప్పటికీ మనకు చేత కాదు. అవుతుందా? చాలా మంది కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక ఎవరి మీద నెడతారంటే, దేవుడికి అసలు న్యాయం ఏది, ఆయన చూస్తున్నాడా, నేను ఎంత నమ్మకంగా ఉన్నా నీ నమ్మకాన్ని బట్టే ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ నాకు ఎందుకు రావాలి, నా కుటుంబంలోకి ఎందుకు రావాలి, నా పిల్లల్లోకి ఎందుకు రావాలి, మా కుటుంబాల్లో ఎందుకు పనిచేయాలి. దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ఆయన మాట ఎప్పుడు తప్పలేదు. ఆయన మార్పు లేని దేవుడు. స్తోత్రం చెప్పండి. మన క్రియలే మానక, మనమే మన మనసును మార్చుకోక శాపగ్రస్తంగా మన జీవితాలు మార్చుకుంటున్నాం. నింద పాలు కావడానికి, తిరస్కారం పాలైపోవడానికి మనమే మన జీవితాలు అమ్ముకున్నట్టుగా ఉంటున్నాం, పాడు చేసుకున్నట్టుగా ఉంటున్నాం. మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కఠినత్వాన్ని విడిచిపెట్టడం, మారు మనసు పొందడం, మారడం చాలా అవసరం. అది నీకు ఆశీర్వాదం. నేను వాక్యాన్ని ఇక్కడ ఆపాలనుకుంటున్నాను. మనం వింటూ వచ్చాం. అక్కడ రాయబడింది అనేక మార్లు అని. చెప్పండి, ఎన్ని మార్లు? అనేక మార్లు వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అనేక మార్లు కఠినపరుచుకున్నారు, అనేక మార్లు పాపులయ్యారు, అనేక మార్లు తిరుగుబాటు చేశారు, అనేక మార్లు దేవుని మాట వారు వినలేదు, లోబడలేదు. అందుకే వాళ్ళు తిరస్కారం పాలయ్యారు. ఆ కారణం మీకు తెలియాలి కనుక ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. అయినా ఇంత తిరస్కారం పాలైన వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని చేతి తట్టు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన చెయ్యాలంటిదంటే చాచిన చెయ్యి. హల్లెలూయా. నువ్వు తిరస్కారం పాలైనా, అధోగతి పాలైనా మళ్ళా నిన్ను అక్కడి నుంచి కూడా ఆయన బయటికి తీసుకురాగలడు. చాచిన చేత్తో ఆశ్చర్య కార్యాలు చేసి, సూచక క్రియలు చేసి, ఆయన బాహుబలాన్ని చూపి, అద్భుతాలు చేసి, శత్రువులను ఓడించి తన ప్రజలను ఆశీర్వదించి దీవించిన దేవుడు, వెలపటకు తెచ్చి ఉన్నత స్థలం మీద వారిని నిలబెట్టిన దేవుడు నీ పక్షంగా కూడా కార్యం చేయగలడు. మార్చుకుంటావా? మానాల్సిన వాటిని మానుతావా? నీ కఠినత్వాన్ని విడిచిపెడతావా? దేవుని మాటకు లోబడతావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించడం స్టార్ట్ చేస్తాడు. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఎన్నిసార్లు చెప్పిన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు మాత్రం అంతే సంగతులు. ఒకసారి చదవండి 28 మొదటి వచనం, 2వ వచనం చదవండి. సామెతలు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునేవాడు, కీడులో పడును.
13వ వచనం అదేనా? మీరు చదివింది అదేనా? ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. 23 కాదమ్మా, 29వ వచనం చూడండి. 29వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. 29 మొదటి వచనం. సామెతలు 29. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా. ఇలా ఎన్నిసార్లు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు. 28లో 13లో అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడని 14వ వచనంలో రాశాడు. మొదటి వచనం 29లో చెప్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని. ఇశ్రాయేలీలు అలాగ పట్టబడ్డారు, చెరపబడ్డారు, అవమానం పాలయ్యారు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి దేవుడు మళ్ళా తన ప్రేమను వ్యక్తపరుస్తూ హెచ్చరిక చేశాడు. ఆయన మాట విని ఆయన చిత్తానికి లోబడి మన జీవితాల్లో మార్చుకోవాల్సిన వాటిని మార్చుకోవడం, మానాల్సిన వాటిని మానడం చాలా అవసరం. అది మనకు ఆశీర్వాదం. చెప్పండి, అది మనకు ఆశీర్వాదం. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఎలా వెళ్తావో అది నీ ఇష్టం. ఒక నిమిషం. ఎలా వెళ్తావో ఇక్కడి నుంచి అది నీ ఇష్టం, అది నీ తీర్మానం. ఏది కావాలనుకొని వెళ్తే అలాగే ప్రతిఫలం నీ వెంట వస్తుంది. ఎలా ఉండటానికి నువ్వు నిర్ణయించుకుంటే అదే ప్రతిఫలం నీకు వస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వాళ్ళు మారలేదు, మానలేదు. ఎంత భయంకరమైన జీవితాలు, ఎంత భయంకరమైన శాపం వాళ్ళ మీదకి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరు మౌనంగా